హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు మనం ఈ వీడియోలో రైస్ బ్లాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ యొక్క డిసీజ్ అనేది ఎక్కువగా మనకి కనిపించే డిసీజ్ అనమాట. ఇది ఫీల్డ్ మనకి రెగ్యులర్గా ఎక్కువ కనిపిస్తుంది. రైస్ బ్లాస్ట్ గురించి చూసుకుంటే దాని యొక్క కాజల్ ఆర్గానిజం పైరిక్లేరియా వరైజ్ లేదంటే పైరిక్లేరియా గ్రేసి అని చెప్పుకుంటాం. దీని యొక్క సిమ్టమ్స్ కానీ చూసుకున్నట్లయితే ది ఫంగస్ అటాక్స్ ది క్రాప్స్ అట్ ఆల్ స్టేజెస్ ఆఫ్ క్రాప్ గ్రోత్. అంటే పంట పెరుగుతున్న ఏ దశలోనైనా ఇంచుమించు మ్యాక్సిమం ఈ యొక్క డిసీజ్ అనేది ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. ది టిపికల్ సిమ్టమ్స్ అపేర్ ఆన్ లీవ్స్, నోడ్స్ అండ్ నెక్. దీని యొక్క ముఖ్యమైన సిమ్టమ్స్ కానీ చూసుకుంటే మొక్కపైన ఏ ఏ భాగాలు కనిపించడం జరుగుతుందంటే పత్రాలపైన, కనుపులపైన మరియు నెక్ రీజ్ పైన, అంటే మెడ దగ్గర అని చెప్పి అంటాం. ఈ భాగాల్లో ముఖ్యంగా ఈ యొక్క డిసీజ్ యొక్క సిమ్టమ్స్ అనేవి కనిపించడం జరుగుతుంటాయి. ఇఫ్ డిసీజ్